ఇంట్లో పిల్లలున్నారంటే ఏదొక్కటి చేస్తారు గదా! పిల్లలు పిడుగులు అంటారు చూడండి. అలా అనమాట. ఇప్పుడు మా హవి వల్ల ఒక వింతైన దోస నేను ట్రై చేయబోతున్నాను. ఎవ్వరు ఎప్పుడు ట్రై చేయని దోస. ఈవెన్ హోటల్స్‌లో గానీ, ఇంకెక్కడో కూడా ట్రై చేసుండరు. బట్ ఇప్పుడు నేను అది ట్రై చేయబోతున్నాను. అండ్ దీనికి ముందే తను ఏం మిక్స్ చేసిందో కామెంట్ చేయండి. మాక్సిమం చాలామంది బీట్రూట్ అనుకుంటారేమో. మోస్ట్‌లీ మనం అది ట్రై చేస్తూనే ఉంటాం పిల్లల కోసం. బట్ ఇది బీట్రూట్ కాదు. డ్రాగన్ ఫ్రూట్ మిక్స్ చేసింది ఇందులో. ఇంకా డ్రాగన్ ఫ్రూటే కదా అని చెప్పేసి నేను దోస అయితే ప్రిపేర్ చేశాను. ఫైనల్లీ మన పింక్ డ్రాగన్ ఫ్రూట్ దోస అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం టేస్ట్ కూడా చేసేద్దాం ఎలా ఉంది ఏంటని చెప్పేసి. నేనైతే డ్రాగన్ ఫ్రూటే కదా, హెల్తీయే కదా, సరే అని చెప్పి ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేశాను అనమాట. టేస్ట్ అయితే బాగుంది. జస్ట్ నార్మల్ దోసలానే ఉంది. అండ్ కొంచెం స్వీట్నెస్ తెలుస్తుంది. పిల్లలకి కూడా మనం ట్రై చేసి పెట్టొచ్చు. మా హవి వల్ల నేను ఈరోజైతే కొత్త దోస ట్రై చేశాను. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఎలా అనేది కామెంట్ చేయండి. ఇంకా ఆఫ్టర్నూన్కి వచ్చేసరికి మా హవి కోసం ఫ్రాన్స్ అండ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగా చేశానమాట. కొంచెం ఇలా రైసెస్ అయితే తను ఈజీగా ఇష్టంగా కంప్లీట్ చేసుకుని వస్తుంది బాక్సెస్. ఈవెన్ కర్రీస్ అయినా తింటుంది. బట్ తను ఫుల్ఫిల్గా తినాలి అనుకుంటే తనకి ఇష్టంగా ఇలా ఫ్రైడ్ రైస్లు చేసి పెడుతున్నా అనమాట. ఇంకా లంచ్ అయితే ఫినిష్ అయిపోయింది. మా హవీకి ఇలా ఐడి కార్డ్ కూడా ఇచ్చారు లంచ్ బ్యాగ్కి. మా ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసరికి ఇలా కొంచెం ఫ్రాన్స్ కర్రీ అండ్ అలాగే చికెన్ కర్రీ అయితే చేసుకున్నాము. మీరైతే వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.